హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీకు చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్ ప్లాంట్స్ చెప్పాను బిగినర్స్కి. అందులో ఫ్లవరింగ్ గురించి చెప్పాను. బోగన్విల్లా ఒకటి, కామినీ ఒకటి. ఈరోజు మనం కామినీ గురించి మాట్లాడుకుందాం. కామినీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బోన్సాయ్. అది చాలా ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్. దాన్ని మొరాయా అంటారు, కామినీ. అది అందులో చాలామందికి తెలియంది ఏంటంటే, కామినీ అంటే ఒకటే రకం ఉంది, వైట్ ఫ్లవర్ వస్తుంది అనుకుంటారు. కామినీ అంటే వైట్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా కాస్తుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది, మంచి రూమ్ పర్ఫ్యూమ్లాగా వస్తుంది. అంత మంచి ప్లాంట్ అది బోన్సాయ్. అండ్ మొరాయా ఇందులో 5 వెరైటీస్ ఉన్నాయి. ఓకే, 5 వెరైటీస్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటుంటే మొరాయా అంటే ఒకటే వెరైటీ ఉంది, ఇంకా లేవు, మనకి ఒకటే ఉంది అనుకుంటారు. ఒకటి కాదు, మీకు ఇవాళ 5 వెరైటీస్ చూపిస్తాను మీకు. ఒక్కసారి రండి ఫ్రెండ్స్. కామినీలో మనకి 5 వెరైటీస్కి పైన ఉన్నాయి. మీకు నా దగ్గర ఉన్న కలెక్షన్లో 5 వెరైటీస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఫస్ట్ దాన్ని సీడ్లింగ్ ద్వారా చేయొచ్చు, దానికి అంట్లు వస్తాయి, ఆ ఎయిర్ లేయరింగ్ ద్వారా చేయొచ్చు, కటింగ్స్ ద్వారా కూడా వేయచ్చు. ఓకే, కామినీని మీకు సీడ్లింగ్ నుంచి ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇప్పుడు ఏదైతే మొక్క ఉందో దానికి కాయలు వస్తాయి, ఆ కాయల నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి మొగ్గలు వస్తాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. చూడండి, చెట్టు అంతా మొగ్గలు ఉన్నాయి, చెట్టు అంతా మొగ్గలు ఉన్నాయి. మీకు ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ చూడండి, గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఈ మొగ్గల నుంచి ఈ ఫ్లవర్స్ వచ్చి, ఈ ఫ్లవర్స్ మళ్ళీ ఇలా ఫ్రూట్గా ఏర్పడతాయి, ఈ ఫ్రూట్గా ఏర్పడతాయి. ఈ రెడ్ ఫ్రూట్ వచ్చింది. ఈ రెడ్ ఫ్రూట్కి, ఈ ఫ్లవర్కి, ఈ ఫ్రూట్ని మనం తీసి, ఓకే, ఈ విత్తనాలని, దీనికి వచ్చే సీడ్స్ అన్నమాట. ఈ సీడ్స్ని మనం కన్నం పెట్టి, ఓకే, ఇది మనం రైనీ సీజన్లో వేసుకోవాలి. రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ విత్తనాలు వేసుకోండి. ఇది వేసుకుంటే మనకి వచ్చేది చూడండి, ఇక్కడ విత్తనానికి ఒక ప్లాంట్ వచ్చింది, ఇక్కడ 2 వచ్చాయి, 3 వచ్చాయి. ఇది మనకి 3 ప్లాంట్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, ఈ విత్తనాల నుంచి మనకి ఇవి వచ్చాయి, ఈ విత్తనాలు. ఇప్పుడు ఈ విత్తనాల్ని మనం గ్రో చేసి దానికి వైరింగ్ చేసుకోవాలి. వైరింగ్ చేసుకొని మనం షేప్ చేసుకుంటే మనకి బ్యూటిఫుల్ కామినీ తయారవుతుంది. ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈ కాయలు, ఫ్లవర్స్ చూడండి, ఈ సీడ్స్ ఇది తీసి మనం గ్రౌండ్లో వేసుకుంటే మనకి మొక్కలు వస్తాయి. ఓకే, ఈ మొక్కల్ని మనం వచ్చాక ఈ మొక్కలు తీసుకెళ్ళి మనం చిన్న కవర్లో వేసుకోవాలి. కవర్లో వేసుకున్నాం, చూపిస్తాను మీకు. చూడండి, ఆ చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి తీసి పెద్ద బ్యాగ్, గ్రోత్ బ్యాగ్లో, ఇలాంటి గ్రోత్ బ్యాగ్లో మనం ఆ కొమ్మలు వేసుకొని దీనికి చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనం వైరింగ్ ఇస్తున్నాం. చూడండి, ఇలా వైరింగ్ షేప్స్ చేస్తున్నాం, చిన్న వైరింగ్ ఇస్తున్నాం. ఇది ఒరిజినల్ కామినీ. ఇలాగా పెద్ద లీఫ్ ఉంటుంది. ఇప్పుడు చిగురులు వచ్చే కొత్త షూట్స్ చూడండి, ఇలా ఉంటుంది లీఫ్ స్ట్రక్చర్. ఇది కామినీది. ఓకే, దీన్ని బాగా వైరింగ్ చేశాక మంచి షేప్ వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, దీనికి వైరింగ్ చేశాను, బెండ్ అవ్వలేకపోతే డబుల్ వైరింగ్ చేశాను. మీకు చెప్పాను కదా, మీకు ఎప్పుడైనా బ్రాంచ్ తిక్కుంటే డబుల్ వైరింగ్ చేయండి అని. ఇక్కడ ట్యాపర్ కోసం ఇది లావుగా ఉంది, చూడండి, లావుగా ఉంది, ఇక్కడ సన్నంగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ బెండ్లో ఫస్ట్ బ్రాంచ్ పెట్టాం, ఇది బ్యాక్ బ్రాంచ్ పెట్టాం, సెకండ్ బెండ్లో సెకండ్ బ్రాంచ్ పెట్టాం. మీకు చూసుకోండి, ఇలా చూసుకోండి బోన్సాయ్ని. ఈ కొమ్మ ఇలా పెరుగుతుంది, ఈ కొమ్మ ఇలా పెరుగుతుంది, ఈ కొమ్మ ఇలా పెరుగుతుంది. మీకు అర్థమవుతుంది కదా, ఈ కొమ్మ ఇలా వస్తుంది ఈ బెండ్ దగ్గర. ఈ మధ్యలో ఉన్న వేస్ట్లన్నీ నేను తీసేస్తున్నాను. ఇక ఇలాంటి వేస్ట్లన్నీ ఇలా పీకేస్తున్నాను. మనకి ఇలాంటి వేస్ట్, కరువు లోపల ఉన్నవి మనకి వేస్ట్, బ్యాక్ ఉన్నవి, అడ్డుగా ఉన్నవి మనం తీసేస్తాం. ఓకే, ఇవన్నీ తీసేసి మనం పడేస్తాం. ఇప్పుడు చూసుకోండి, ఇది ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ బ్రాంచ్ చేస్తాం. ఓకే, ఇది సెకండ్ బ్రాంచ్ చేస్తాం. ఇక్కడ ఇది వచ్చింది మీకు చూడండి, 3rd బ్రాంచ్, ఇది 4th బ్రాంచ్. మీకు కనిపిస్తుందా క్లియర్గా? ఇది అపెక్స్ చేస్తాం. ఇది మనకి చూడండి మొక్క క్లియర్గా ఇలాగనే చేసుకోవచ్చు. మనం ఎక్కడ చేస్తామని చూడండి. మనం చూడాల్సింది ట్రంకు, ట్యాపరు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలా కామినీ. బ్యూటిఫుల్గా వైరింగ్ యంగ్గా ఉన్నప్పుడు చేయండి, ఎందుకంటే చాలా హార్డ్ ప్లాంట్. తర్వాత ఇది బెండ్ అవ్వదు. ఇప్పుడే మీరు ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోండి, ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. తర్వాత దీన్ని ముట్టుకోవడం అనేది చాలా కష్టం, బెండ్ అవ్వదు అసలు, చాలా హార్డ్ వుడ్. ఓకే, లేదండి ఇది అంబ్రెల్లా స్టైల్లో చాలా బాగా ఉంటుంది. అంబ్రెల్లా స్టైల్ చేసే వాళ్ళు ఎవరికైనా కామినీ బాగా సూట్ అవుతుంది. ఇది ఎందుకంటే అది హార్డీ ప్లాంట్ కాబట్టి చాలామంది అంబ్రెల్లా స్టైల్ చేస్తారు. ఇందులో మీకు పాయింట్ చెప్తున్నాను, 4 వెరైటీస్ ఉన్నాయి. 4 వెరైటీస్. మీరు ఇది ఒక్క కామినీ అనుకుంటున్నారు అందరూ. సార్ మాకు నర్సరీలో దొరికింది ఒక కామినీ, చాలా బాగుందని. మీకు తెలియదు, ఇందులో ఎల్లో ఉంది. మీరు చూసేది కామినీ వైట్ అంటారు. మీరు వైట్ ఫ్లవర్స్, మంచి స్మెల్ వస్తుంది. కామినీ ఈజ్ నోన్ ఫర్ వైట్ ఫ్లవరింగ్
అండ్ మంచి స్మెల్ వస్తుంది, కామినీ స్మెల్. కానీ నా దగ్గర ఇప్పుడు 5 వెరైటీస్ ఉన్నాయి, మీకు 5 వెరైటీస్ చూపిస్తాను రండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది రెగ్యులర్ వెరైటీ. ఈ రెగ్యులర్ వెరైటీని మనం ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది రెగ్యులర్ వెరైటీ, ఇది రెగ్యులర్ వెరైటీ. ఇది నేను అంబ్రెలా షేప్ చేశాను. అంబ్రెలా షేపు ట్రంక్ చూడండి, ట్రంక్ చూస్తే ఇది ట్రంక్ మంచి. దీనిలో ట్రంక్ గొప్పతనం చూడండి ఎలా వచ్చిందో. ఈ స్ట్రక్చరే బాగా వస్తుంది, దీనికి రూట్ స్ట్రక్చర్ బాగా వస్తుంది, బ్యూటిఫుల్. దీని ఇంకా ఇది ట్రైనింగ్లో ఉంది, ఇది ఇంకొక 1-2 ఇయర్స్ పడుతుంది మంచి షేపు. ఇది బ్యూటిఫుల్ అంబ్రెలా వస్తుంది. అంబ్రెలా వచ్చి చక్కటి ఫ్లవర్స్ వస్తాయి. చక్కటి ఫ్లవర్స్ అంటే ఇక్కడ చూడండి క్లోజప్. ఓకే, దీన్ని చూడండి, ఆకు ఇలా పెద్దగా ఉంటుంది, ఫ్లవర్స్ వైట్కి ఇలా బడ్స్ వచ్చాయి. మీకు నెక్స్ట్ వీక్ చూపిస్తాను ఫుల్ ఫ్లవరింగ్ వచ్చాక. అలాగ ఫ్లవరింగ్ వచ్చాక ఇవన్నీ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది కామినీ రెగ్యులర్ అందరి దగ్గర. అంటే మీ అందరికీ నర్సరీలోకి వెళ్తే దొరికేది ఇది, కానీ నర్సరీలో దొరకనివి ఇంకా చాలా ఉన్నాయి. దీనిలోనే బ్యూటిఫుల్, ఇది ఓన్లీ ఫ్లవర్ వచ్చి రాలిపోతుంది. ఫ్లవర్ కన్నా ఫ్రూట్ వచ్చే చూపిస్తాను ఇప్పుడు. దీనికన్నా కొంచెం చిన్న సైజు ఆకు ఉంటుంది, ఫ్రూట్స్ ఎక్కువ వస్తుంది. చూడండి, చిన్న సైజు ఆకు కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్రూట్సే చూడండి. జస్ట్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. అది దీనికి రాదు, అలా ఫ్రూట్స్ రాదు. ఇది ఓన్లీ ఫ్లవరింగ్ కామినీ, ఇది ఫ్రూటింగ్ కామినీ. మంచి ఫ్రూట్ వస్తుంది, ఫుల్ ఫ్రూట్స్ తోటి, అంటే రెడ్ ఫ్రూట్స్ తోటి. మీరు అందరూ చూసి సార్ ఇదేంటి సార్ చెర్రీ ఫ్రూట్స్లో వచ్చాయని, బ్యూటిఫుల్గా ఫ్రూట్స్ వస్తుంది. ఇది మీకు నెక్స్ట్ ఇంకొక, అంటే ఆల్రెడీ ఫ్లవర్ దగ్గరికి వచ్చాయి, మీకు రెడ్డిష్గా కాయలు వస్తున్నాయి. ఇలా రెడ్ కాయలు మొత్తం చెట్టు అంతా అయ్యాక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది సెకండ్ వెరైటీ. అండ్ థర్డ్ వెరైటీకి వద్దాం. దాని తర్వాత ఫ్రూటింగ్ తర్వాత ఇంకొంచెం చిన్నాకు. ఫస్ట్ ఈ రెగ్యులర్ కన్నా ఇది చిన్నాకు, దీనికన్నా ఇది చిన్నాకు. ఈ ఆకు ఏంటంటే చూడండి ఎంత చిన్నగా ఉందో. దీన్ని మైక్రో కామినీ అంటారు. మైక్రో కామినీ అంటే ఇది చిన్న బాన్సాయిలు, మ్యామీలు అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ సీజను ఆకులు రాలిపోయే సీజన్ కాబట్టి మీకు ఎల్లోయిష్గా వచ్చి రాలిపోతున్నాయి. అదర్వైజ్ ఇది చాలా బ్యూటిఫుల్గా గ్రీనిష్గా టేబుల్ టాప్ మీదకి బ్యూటిఫుల్గా ఉండేది. ఇది ఫ్లవర్స్కి ఎంత అందమో, ఇది ఫ్రూట్స్కి ఎంత అందమో, ఇది టేబుల్ టాప్ మ్యామీస్కి అంత అందం. దీనికి ఫ్లవర్ గురించి కాదు, చాలా చిన్న ఆకులతోటి చాలా క్యూట్గా చిన్న పాట్లో బ్యూటిఫుల్గా మనకు అంబ్రెలా స్టైల్స్ బంతిలో వస్తాయి. ఇది మంచి షేడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ మైక్రో కామినీ మీకు టేబుల్ టాప్ కింద వాడుకోండి. దీనికన్నా మీకు సర్ప్రైజ్ ఎల్లో కామినీ కూడా ఉంది, మీకు చూపిస్తాను. బట్ దీని తర్వాత ఇంక ఈ పెద్ద ఆకుకి ఈ చిన్న ఆకుకి మధ్యలో ఒక ఆకు ఉంది. ఆ ఆకు స్పెషాలిటీ ఏంటంటే కాంపాక్ట్గా ఉంటుంది. ఇవన్నీ చూడండి, జస్ట్ చూడండి, మీకు ఇలా లూజ్గా ఆకులు ఉన్నాయి కదా, లూజ్గా ఆకులు అంటే మీకు ఆకు సైజు కట్ చేస్తాను చూడండి. ఒకటి ఈ ఆకు సైజు, ఓకే, ఈ ఆకు కట్ చేశాను కదా, ఈ ఆకు కట్ చేశాను చూడండి. ఈ ఆకుకి తేడా చూడండి, ఇక్కడ రండి. ఆకు సైజు తేడా తెలుస్తుందా? ఇది చిన్న ఆకు కాంపాక్ట్గా ఉంటుంది. ఇది ఎక్కడ దొరకదు, రేర్ వెరైటీ, బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మొగ్గలు చూడండి ఎలా వచ్చాయో, ఫ్లవర్ వచ్చింది చూడండి. ఇది ఫ్లవరు, మీరు ఆకు సైజు చూడండి. ఇది రెగ్యులర్ సైజు, ఇది చిన్న సైజు. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. రెగ్యులర్ సైజు, చిన్న సైజు ఇక్కడ చూడండి, మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది అది పెద్ద కామినీ, ఇది పెద్ద కామినీ ఆకు, ఇది చిన్న కామినీ. చిన్నది కాదు, మైక్రో వేరు. మీకు మైక్రో కూడా తీస్తాను ఒకసారి ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు దగ్గర పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది రెగ్యులరు, ఇది మైక్రో టేబుల్ టాప్ది. ఇప్పుడు కాంపాక్ట్ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇది పెద్ద ఆకు ఇక్కడ పెడుతున్నాను చూడండి, కంపేర్. ఇది మైక్రో, ఈ చిన్న ఆకు. ఇప్పుడు ఇది చూడండి, మీకు తేడా తెలుస్తుందా? ఈ ఆకుకి డిఫరెన్స్ చూడండి, ఈ ఆకుకి డిఫరెన్స్ చూడండి, ఈ ఆకు డిఫరెన్స్ చూడండి. ఇది మీకు చూపించాలనుకుంటుంది. ఇది కాంపాక్ట్. దీనికి మూడిట్లకి, ఈ రెండిట్లకి వైట్ ఫ్లవర్స్ వస్తాయి, ఇలా బడ్స్ అందంగా వస్తాయి. అన్నీ సేమ్. కానీ ఆకు ఇది బాన్సాయికి ఇది మంచి మెటీరియల్. అవన్నీ బాన్సాయికి సూట్ అవ్వకపోయినా, ఇవి బాన్సాయికి సెట్ అవ్వకపోయినా, ఇది బాన్సాయికి బాగా సెట్ అవుతుంది. ఇది బ్యూటిఫుల్ మెటీరియల్. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, సార్ ఈ కామినీలు అన్నీ బాగున్నాయి, ఇవన్నీ మాకు దొరుకుతున్నాయి సార్ అంటారు. మీకు ఇంకా దొరకలేనిది కొంచెం రేర్ది కూడా చూపిస్తాను. మీకు ఎల్లో కామినీ, దాని ఫ్లవర్ కూడా డిఫరెంట్. ఈ ఫ్లవర్ చూడండి, గుర్తుంచుకోండి. ఈ ఫ్లవర్ వైట్ కామినీ, అన్ని వైట్ ఫ్లవర్స్ ఇలాగే ఉంటాయి, మంచి స్మెల్ వస్తాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ చూపించిపోయేది ఇది ఎల్లో కామినీ. ఇక్కడ జస్ట్ చూడండి, ఓకే, ఇది కామినీ ఆకే, ఇది కామినీ ఆకే, ఇది కామినీ ఆకే, అది కామినీ ఆకే. ఇది ఎల్లో ఫ్లవర్స్తో చూడండి. ఇది నేను ఎత్తుతాను ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెగ్యులర్ చూసాం,
మీడియం చూసాం, ఫ్రూటింగ్ చూసాం, మైక్రో టేబుల్ టాప్ చూసాం. కానీ ఇప్పుడు ఎల్లో కామినీ చూపిస్తున్నాను. ఇది బ్యూటిఫుల్ ఎల్లో కామినీ. ఒక్కసారి క్లోజప్ చేసి చూడండి. క్యాస్కెట్ స్టైల్లో చేశాను. మీకు ఫ్లవర్స్ చూడండి, నేను కింద పెడుతున్నాను. ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ ఎల్లోగా ఎలాగ వచ్చి చూడండి, బంచ్గా వచ్చి ఎల్లో ఫ్లవర్ అంటే ఇదే ఫ్లవరు. ఇది మీకు నా దగ్గర ఉన్నట్లు రేర్ వెరైటీ. ఓకే, ఇప్పుడు దొరకచ్చు. నేను తెచ్చినప్పుడు ఇది అసలు చాలా రేరు. ఇప్పుడు మీకు మార్కెట్లో అవైలబుల్ ఉండొచ్చు, నేను చూడలేదు, ట్రై చేయలేదు. బట్ ట్రై చేయండి. మీ కాంబినేషన్ ఎవరైనా ఫ్లవర్ ఇంట్రెస్ట్ ఉండి బోన్సాయిలో సార్ ఫ్లవర్ కావాలన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్. నేను చెప్పిన 10 ప్లాంట్లు మళ్ళీ గుర్తుంచుకోండి. నా ఎపిసోడ్ 5లోనే చెప్పాను. అందులో మీకు 10 స్పీషీస్ చెప్పాను. అందులో కామినీ అని వర్డ్ వాడాను. కానీ కామినీ అనగానే మీరు ఇది ఒక్కటే తెస్తారు రెగ్యులర్ తెస్తారు. ఇప్పుడు కామినీ అనగానే ఇప్పుడు ఇవన్నీ బ్యాక్ రేంజ్ చూడండి. ఇది ఫ్రూటింగ్, వరుసగా చెప్తాను. ఫ్రూటింగ్, అది మైక్రో, ఇది రెగ్యులర్, ఇది కాంపాక్ట్ అండ్ ఇది ఎల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ప్రాపగేషన్ చెప్పాను. సీడ్స్ ద్వారా చక్కగా మన సీడింగ్స్ ఆయిల్, మన సీడింగ్ వీడియో ఉంది, దాని ద్వారా సీడింగ్ చేసుకుంటే చక్కగా సీడ్ ద్వారా వస్తుంది. సీడ్స్ అంటే ఇవే సీడ్స్, మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇవే సీడ్స్. దీన్ని కటింగ్స్ ద్వారా కూడా వస్తుంది, అలాగే ఎయిర్ లేరింగ్ కూడా వస్తుంది. నేనేంటంటే రెగ్యులర్గా ఇవి దొరుకుతాయి కాబట్టి నర్సరీలో ఎక్కడైనా దొరికితే నేను చిన్న ప్లాంట్ తెచ్చుకొని దాన్ని నేను గ్రో చేసుకుంటాను. ఓకే, ఇది నేను మీకు చెప్పేది. ఇది అన్నీ మీకు బ్లూమ్ అయ్యాక ఒకసారి చూపిస్తాను. ఈ మొగ్గలన్నీ మీకు ఉన్నాయి కదా, ఈ మొగ్గలన్నీ ఫుల్ బ్లూమ్ అయ్యాక మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీనిలో మనం చెప్పిన అన్ని స్టైల్స్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ షారీ స్టైల్ కూడా చేయొచ్చు. ఇది జిన్నింగ్ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది, చాలా హార్డ్ వుడ్ కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇన్ఫార్మల్ ఆపరేట్ చేసాం. సాధారణంగా ఇవి దొరికేవే ఫార్మల్ ఆపరేట్లో దొరుకుతాయి. మొక్క దొరికేదే ఫార్మల్ ఆపరేట్లో పెరుగుతుంది. ఇది దాన్ని ఇన్ఫార్మల్ చేశాను, అది యంగ్గా ఉన్నప్పుడు చేయాలి. అలాగే దీన్ని అంబ్రెల్లా స్టైల్ అంటారు, లేదంటే బ్రూమ్ స్టైల్ అంటారు. బ్రూమ్ స్టైల్ మీకు ఎప్పుడు స్టైల్స్ ఇంకా కవర్ చేయలేదు. ఇది బ్రూమ్ స్టైల్, చక్కటి బ్రూమ్ స్టైల్, ఒక కమ్మకి పైన వచ్చాయి. ఇది బ్రూమ్ స్టైల్ చేసాం. ఇది కూడా బ్రూమ్ స్టైలే, ఈ బ్రూమ్ స్టైల్ చేసాం. ఓకే, అది యాక్చువల్లీ మల్టిపుల్ ట్రంక్ స్టైల్ వస్తుంది. అది తర్వాత క్యాస్కేడ్ స్టైల్ చేసాను చూడండి. ఇది క్యాస్కేడ్ ఇలా తిరిగి ఇలా వచ్చింది. ఇది మీకు మళ్ళీ పైకి ఎత్తున్నాను. ఇది క్యాస్కేడ్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, ఇది క్యాస్కేడ్ అంటే మీరు ఏ స్టైల్ అయినా చేసుకోవచ్చు. దీనికి వాటరింగ్ నార్మల్ మొక్కలకి వేసినట్టు వేసుకోవచ్చు. ఓకే, ఫ్లవరింగ్ టైంలో కొంచెం జాగ్రత్త చూసుకోండి. మంచి మెన్యూరు మీకు ఇందాక అన్ని మొక్కలకి చెప్తున్నట్టుగా బిఫోర్ ఫ్లవరింగ్ సీజను దీనికి ఎప్పుడుందో 1 మంత్ బిఫోర్ ఫుల్గా ఫ్లవరింగ్ ఇవ్వండి. మళ్ళీ ఫాస్ఫరస్ ఉంటే ఫ్లవర్స్ బాగా వస్తుంది. మెన్యూర్ బాగా ఇచ్చుకోండి. పెస్టిసైడ్స్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ నార్మలే. మామూలు మీరు గార్డెన్ ప్లాంట్స్ ఏదైతే పెంచుతున్నారో వాటికి వాడే పెస్టిసైడ్సే, వాటికి వాడే ఇవే వాడండి. పువ్వులు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా కొంచెం ఎక్కువ మెన్యూర్ ఇచ్చుకొని 1 మంత్ ముందు ఇచ్చుకోండి. ఓకే, రైనీ సీజన్లో మాత్రం ప్రాపగేట్ చేసుకోండి, కొమ్మలు వేసుకోండి, ఎయిర్ లేరింగ్ చేసుకోండి. ఇందులో ఇంకేమీ మారవు, కేర్ అంతా సేమ్. బట్ మీకు వాళ్ళు ఎందుకో ఈ 5 వెరైటీస్ చూపించాలని చెప్పి వీడియో చేశాను. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాళ్ళు కూడా ఇందులో యాడ్ చేయండి. వాళ్ళకి కూడా ఈ యొక్క నేచర్ని అందరినీ పంచుదాం. ఇది మన తెలుగు స్టేట్లో ఇది పెంపొందిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.